పెళ్ళైనాక 2, 3 సంవత్సరాల వరకు ప్రెగ్నెన్సీ రాలేదంటే, కపుల్స్‌లో మొదటగా అమ్మాయినే చెక్ చేసుకోమని చెప్తారంట కదా! దీంట్లో నిజం ఎంత సార్? సో, మీరే ఆలోచించండి. ఇప్పుడు 1, 2 ఇయర్స్ అయిపోయింది పెళ్ళయ్యి. పిల్లలు పుట్టలేదు. సరే హస్బెండ్ అన్నాడు అమ్మాయిని, "ఏం చూయించుకోవచ్చు కదా!" ఓకే. లేదా వాళ్ళ అత్తగారన్నారు, "ఏమ్మా చూయించుకోవచ్చు కదా! పిల్లలు పుట్టట్లేదని." మన సమాజంలో మన బ్యాడ్ లక్, మన ప్రారబ్ధం ఏమంటే 1 ఇయర్, 1 ½ ఇయర్ అయిపోతే మా అల్లుడు మహా మంచోడు. "ఒసేయ్! నువ్వు ముందు చూయించుకో" అని వాళ్ళ అమ్మ అంటుంది. అది మన ప్రారబ్ధం. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఎంతసేపున్నా ఫస్టు పిల్లలు పుట్టలేదు అంటే అమ్మాయి ప్రాబ్లమే అనుకుంటారు తప్ప, అరెరే! అమ్మాయి ప్రాబ్లమ్ ఉండొచ్చేమో, మనవాడికి కూడా ఒకసారి చూపిద్దామని ఆ అబ్బాయి అనుకోడు. వాళ్ళ మదరు అనుకోదు. సో, ఈ మాట ఎందుకంటున్నానంటే, ఈ అమ్మాయికి ఒక చిన్న ప్రాబ్లమ్ ఉందనుకుందాం. నిజంగానే అమ్మాయికే ప్రాబ్లమ్ అనుకుందాం. గైనకాలజీ డాక్టర్ గారిని కలిసుంటారు. చక్కగా గైనకాలజీ డాక్టర్ గారు, "అమ్మా నీకు చిన్నపాటి ప్రాబ్లమ్ ఒక 2-3 మంత్స్‌లో ట్రీట్ అయిపోతుంది. మనం పెద్ద వరీ కావాల్సిన అవసరం లేదు. 3 మంత్స్ అయిపోయిన వెంటనే నా ట్రీట్మెంట్ అయిపోయిందమ్మా. నీ ఎగ్ రిజర్వ్ డెవలప్ అయింది. ఎగ్స్ కూడా మంచి క్వాలిటీ ఉన్నాయి. మీరు న్యాచురల్ ప్రెగ్నెన్సీ ట్రై చేయండి" అని చెప్పింటారు. ఇంకో 3 నెలలు అయింటుంది రారు. అప్పుడు గైనకాలజీ డాక్టర్ గారు, "అమ్మా ఓకే గానీ నీకింత చక్కగా ఉన్నాయి ఎందుకు మీ ఆయనకు స్పెర్మ్ టెస్ట్ ఏమన్నా చేద్దామా?" అంటే 6 నెలల తర్వాత మనోడి ప్రాబ్లమ్ ఉందని గుర్తొస్తుంది అందరికి. సో, అందుకు నేనేమంటా అంటే అమ్మాయి చక్కగా చూయించుకుంటూ ఉంటుంది. మీరు కూడా ఒక సింపుల్ సీమన్ స్పెర్మ్ టెస్ట్ చేయించుకోండి. కౌంట్ ఎంత ఉంది? క్వాలిటీ ఎంత ఉంది? అంతేగా. అందులో ప్రాబ్లమ్ ఉంది. కొంచెం కౌంట్స్ తక్కువున్నాయి. లేదా సీమన్‌లో ఇన్ఫెక్షన్ ఉంది అనుకుందాం. వెంటనే మంచి ఆండ్రాలజీ డాక్టర్ గారిని కలిస్తే ఆయన వాడికి సంబంధించిన టాబ్లెట్స్ పెట్టేస్తారు. సేమ్ ఈ 3 మంత్స్‌లో తన ట్రీట్మెంట్ అయిపోతుంది. అబ్బాయి ట్రీట్మెంట్ అయిపోతుంది. ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ మంత్ మనకు తెలియకుండానే న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. కాబట్టి ఇంకా ఈ సమాజంలో ఇటువంటి పోకడలు తగ్గిపోయి చాలా చోట్ల ఈక్వాలిటీ వచ్చింది. ఎక్కడ? సంపాదించిన డబ్బు షేర్ చేసుకోవడం బావుంది. మరి పిల్లల్లో ఎందుకు అది చూపించట్లేదు ఇంట్రెస్ట్? పిల్లలు పుట్టట్లేదు అంటే ఇద్దరిని మీ కోడళ్ళనండి, మీ కొడుకుని కూడా అడగండి అదే సమయంలో అని చెప్పడం నా ఉద్దేశ్యం అంతే.